వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూద్దాం. భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల 27 నిమిషాలకు స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 9 ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరిని టెక్సాస్లోని హ్యూస్టన్ నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్లో గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలోకి దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోనికి తిరిగి వచ్చిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న్ టైం జోన్ ప్రకారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు క్యాప్సూల్లో సురక్షితంగా నీటిలోకి దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్లో హర్షాతి రేఖలు వెల్లువెత్తాయి. అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్తో పాటు నిక్ హెగ్ రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్స్లోని ఉన్నారు. ఈ క్యాప్సూల్ భూకక్షలోనికి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. తొలుత నిగ్ హెగ్ను నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్సూల్స్ భూకక్షలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లో క్యాప్సూల్స్లో దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీం అలర్ట్ అయ్యింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంది గుజరాత్లోని ఓ చిన్న గ్రామం. దాని పేరు జులాసన్. రాజధాని గాంధీనగర్కు 27 కిలోమీటర్ల దూరంలో మెహసానా జిల్లాలో ఉంటుంది ఈ విలేజ్. ఇక్కడ సంబరాలు మిన్నంటాయి. పండగ వాతావరణం నెలకొంది. జులాసన్ సునీత విలియమ్స్ పూర్వీకుల గ్రామం ఇది. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలంటూ ఇక్కడ పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులను సైతం నిర్వహించారు స్థానికులు. రాత్రంతా జాగరణ చేశారు. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ భూమి మీదకి చేరుకున్న గడువు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠభరితంగా గడిపారు. టీవీలకు అతుక్కుపోయారు.
గ్రామంలో ఉన్న 5-6 ఆలయాల్లో స్థానికులు పూజలు చేస్తూ గడిపారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.